ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన శుభములు తెలియచేస్తున్నాం. ఈ యొక్క ఉదయకాలపు దేవుని యొక్క లేఖన భాగపు ధ్యానంలోనికి మనం వెళ్ళే ముందుగా మీ యొక్క కుటుంబ క్షేమ పరిస్థితులన్నిటిని గురించి ప్రార్థన చేయండి. మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం, మీరు మా కోసం ప్రార్థన చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఈ క్రైస్తవ జీవితాన్ని, పరిశుద్ధమైన క్రైస్తవ జీవితాన్ని ఎలా కొనసాగించటం, హౌ టు లీడ్ ఏ హోలీ క్రిస్టియన్ లైఫ్, ఈరోజు మన యొక్క టాపిక్, మన యొక్క వాక్య ధ్యానం. ఎలా పరిశుద్ధ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించటం. క్రైస్తవ జీవితం కొనసాగించటం వేరు, క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండటం వేరు, కానీ పరిశుద్ధ క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండటం వేరుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి పరిశుద్ధ క్రైస్తవ జీవితాన్ని ఎలా కలిగి ఉండాలి, దానికి దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే, దేవుడు కూడా దైవజనుడు పేతురు ద్వారా ఆయన చెప్పిస్తున్న మాట, నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాటను మనం గమనిస్తున్నాం. సో క్రైస్తవుడు అన్నప్పుడు కంపల్సరిగా హోలీనెస్, పరిశుద్ధత అనేది మనం ఇంపార్టెంట్గా మనం గమనించాలి. మొదటిగా మనం గమనించినప్పుడు పరిశుద్ధ జీవితం అంటే ఏంటో మొదటిగా మనకు ఒక అవగాహన, ఒక గ్రహింపు మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఈ విధంగా చెప్తుంది, నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని. అంటే మనము పరిశుద్ధత అంటే మన సొంత బలంలో పరిపూర్ణతను మనం చెందాము అనేది కాదు దాని ఉద్దేశం. పరిశుద్ధత అంటే దాని అర్థం ఏంటంటే, మనము దేవుని పర్పస్, గాడ్స్ పర్పస్, గాడ్స్ గ్లోరీ, ఫర్ గాడ్స్ పర్పస్ అండ్ గాడ్స్ గ్లోరీ వీఆర్ సపరేట్, అపార్ట్. మనం ప్రత్యేకించబడి ఉండటం దేనికోసం అంటే దేవుని ఉద్దేశాల కోసం, దేవుని యొక్క ఆలోచనల కోసం, దేవుని యొక్క మహిమ కొరకు మనల్ని మనమే ప్రత్యేకించుకోవటం అది మనం అర్థం చేసుకోవాలి. దీన్ని మనకు అర్థం కావాలి. హోలీనెస్ అంటే, పరిశుద్ధత అంటే ఏంటంటే, మనల్ని మనం దేవుని ఉద్దేశం కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు మనల్ని మనం ప్రత్యేకంగా ఉంచుకోవటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసేపు జీవితం అలాగే మనం చూస్తాం. యేసేపు తనను తానుగా దేవుని కోసం, దేవుని మహిమ కోసం, దేవుని ఉద్దేశాల కోసం ఆయన ప్రత్యేకంగా తను తాను పాపానికి దూరంగా తను తాను జీవితాన్ని కాపాడుకున్నాడు. ఆయన అన్నలతో అంటున్నటువంటి సందర్భంలో మనం గమనించవచ్చు, మీరు కాదు, ఎవరు యేసేపును ఐగుప్తుకు వెళ్ళేటట్లుగా అమ్మింది అని అంటే, అన్నలే సమాధానం చెప్తే అన్నలే అంటారు మేమే అమ్మాము అని. కానీ యేసేపు అంటాడు, మీరు కాదు, దేవుడే మీకంటే ముందు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అని. సో పర్పస్, దేవుని యొక్క ఉద్దేశాలు యేసేపుకు అర్థమయ్యాయి. నేను పరిశుద్ధతను కాపాడుకోవాలి, ఎందుకంటే దేవుని ఉద్దేశాలు ఏదో నా మీద ఉన్నాయి, దేవుడు ఎందుకో నన్ను ఇక్కడికి పంపించాడు. బాల్యంలోనే దేవుడు నాకు ఒక కలలు ఇచ్చాడు. నా పన లేచి నిలబడినప్పుడు చుట్టూ ఉన్న పనులన్నీ సాగిలిపడ్డాయి, 11 పనులు. అలాగే నా నక్షత్రానికి సూర్య చంద్ర నక్షత్రాలతో పాటు 11 నక్షత్రాలు కూడా సాగిలిపడ్డాయి. ఈ యొక్క కళను ఆయన మరిచిపోలేదు. ఈ ఉద్దేశాలని, దేవుని యొక్క సంకల్పాలు, తన మీద ఉన్నటువంటి ఆ సంకల్పాలను ఆయన మర్చిపోలేదు. కనుకనే ఆ పాపము తన మీదకి వచ్చినప్పుడు పాపానికి తను సరెండర్ అవ్వకుండా, పాపానికి ఆయన వేరై జీవించాడు. వేరుగా ఉండి, అపవిత్రతకు వేరుగా ఉండి దేవుని ఉద్దేశం కోసం ఆయన బ్రతికాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధతలో మనము దీన్ని అర్థం చేసుకున్నప్పుడు, ఇది మనం కేవలం పాపానికి మనం వేరే ఉండటం మాత్రమే కాకుండా, దేవునితో మనం సఖ్యతలో సంబంధం కలిగిన వారమై, ఆయన అడుగుజాడుల్లో ఆయనతో కూడా మనం పరిశుద్ధతలో నడుచుచున్న వారం అవుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక మన జీవితంలో మనం ఈ విషయాన్ని బాగా గుర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హౌ టు లీడ్ ఏ హోలీ క్రిస్టియన్ లైఫ్ అంటే ఫస్ట్ పాయింట్ వచ్చి, అసలు ఈ హోలీనెస్ అంటే ఏంటో అండర్స్టాండ్ వాట్
హోలీనెస్ మీన్స్, పరిశుద్ధత అనే మాటకు అర్థమేంటో మనం తెలుసుకున్నప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం ఎలా అనే దానికి మనం సమాధానాన్ని రాబట్టవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మనం గమనించుచున్నాం, దేవుని యొక్క వాక్యములో మనము వేరుపారిన వారమై ఉండాలి. పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించాలి. పరిశుద్ధ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలంటే మొదటిగా పరిశుద్ధత ఏంటో గుర్తించాలి. రెండవదిగా పరిశుద్ధతను కొనసాగించడానికి మనము వాక్యమందు వేరుపారినటువంటి అనుభవం మనకు అవసరం. దేవుని యొక్క లేఖనంలో 119వ కీర్తనలో మనం ప్రారంభంలోనే గమనిస్తున్నాం, పరిశుద్ధతను పాపము చేయకుండా ఉన్నట్లుగా హృదయంలో పరిశుద్ధతను, దేవుని వాక్యాన్ని మనం ఉంచుకున్నప్పుడు మన హృదయంలో ఉన్న వాక్యాన్ని బట్టి మనం పాపం చేయకుండా ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో పరిశుద్ధమైన జీవితాన్ని మనం కొనసాగించడానికి వాక్యముందు మనం ప్రతిదినాన్ని ప్రారంభించాలి. వాక్యము మనము చదవాలి. వాక్యము చదవకుండా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించడం సాధ్యం కాదు. వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు ఎవరో, దేవునిలో మనమేంటో, మన జీవితాలు ఎలా పరిశుద్ధత కలిగి ఉండాలో, మన యొక్క బాహ్య రూపం కానీ అంతరంగ రూపం కానీ మనం ఎలాగా దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడాలో, మనం ఏమై ఉన్నామో, మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే యేసయ్య మన కోసం ఏ త్యాగం చేశాడో, ఇవన్నీ కూడా వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఈ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని ఎలా క్రైస్తవ పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించడమో మనకు తేటపరచబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుడు పాత నిబంధనలో ఇజ్రాయేలుతో ఈ మాట చెప్పించాడు మోషే ద్వారా, నేను మీ మధ్యకు వచ్చానో ఏం చేస్తానో నాకు తెలియదు, కనుక మీ యొక్క శరీరం మీద ఉన్న పోగులను, మీ శరీరం మీద ఉన్నటువంటి బంగారాలన్నింటినీ తీసేయండి అని వార్న్ చేశాడు. సో ఎప్పుడైతే దేవుడు ఆ విధమైన హెచ్చరిక చేశారో వారందరూ మోషే చేతికి అవన్నీ తీసి అప్పగించేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఇది మనం వెలుపటి అలంకరణ ఒకవైపున, రెండవదిగా అంతరంగపు అలంకరణ కూడా మనం గమనించాలి. అంతరంగంలో దేనితో సాధువైన మృదువైన గుణమును అక్షయ అలంకారంతో అంతరంగంలో అలంకరించుకోవట్ల కొంతమంది బయటికి కనబడుతున్నట్లుగా ఈ మెడకు కంఠహారం ధరించుకున్నట్లుగా అంతరంగంలో కొంతమంది గర్వాన్ని హారంగా ధరించుకో ఉన్నారు. ఇదే ఇన్నర్ ఫీలింగ్తో ఇన్నర్ ఆర్నమెంట్స్, లోపల ఉన్నటువంటి ఆర్నమెంట్స్, ఇవన్నీ లోపల ఉన్నటువంటి ఆర్నమెంట్ ఏంటంటే గర్వము, అహంకారము, అహంభావము, అతిశయము, దేవుణ్ణి ఘనపరచకపోవటం. హేరోదును పొగడగానే హేరోదు దేవుని మహిమపరచలేదు అని రాయబడి. అంత ముగింపు భయంకరంగా హేరోదుకో ఆలోచించండి. సో శారీరకంగా బయటకి కనబడే ఆభరణాలైనా అంతరంగంలో కనబడే ఆభరణాలు ఏది? నాశనానికి తీసుకుని వెళ్ళే ఆభరణాలు. పరిశుద్ధత కాదు, నాశనానికి తీసుకెళ్ళదు పరిశుద్ధత. సాధువైన మృదువైన గుణమను అక్షయాలంకరణలు, ఆ అలంకరణలు నిత్య జీవం వైపు నడిపిస్తే తప్ప నాశనం వైపు నడిపింపవు. అవి నాశనం వైపు నడిపించేదే నాశనమునకు ముందు గర్వము నడుచును, సామెతల గ్రంథం చెప్తుంది. అహంకారము, దేవునికి అసహ్యమైన కార్యాలు, అసహ్యమైనవి 6 కలవు 7 కలవు అని వాక్యం తేట చెప్తుంది. సో ఇక్కడ మనం గమనించాలి, ఈ యొక్క వెలపటి అలంకరణ, అంతరంగములో ఉన్నటువంటి పాడైపోయే అలంకరణను కూడా మనం తొలగించుకోవాలి. ఇవన్నీ తొలగించుకోవడానికి వాక్యం చదివితే, వాక్యమందు వేరుపారుతూ ఉన్నప్పుడు అప్పుడు మన జీవితంలో ఏది స్వభావం ఉండకూడదో, ఏ స్వభావం ఉండాలో మనకు తేటపరచబడుతుంది. ఈవెన్ ఈ రోజున సేవకులుగా ఎన్నో సంవత్సరాల పాటు సేవ చేస్తున్నాం అని చెప్పుకుంటున్నటువంటి పాస్టర్లకు కానీ పాస్టర్లలో కానీ తగ్గింపు, దీన మనసు, విధేయత, లోబడటం, క్షమాపణ ఇవి కనుమరుగైపోతున్నాయి. చేతులు జోడించి చెప్తున్నాను, మనలో ఎవరికైనా ఈ మనసు లేకపోతే మనం ఖచ్చితంగా పరలోక రాజ్యంలో మాత్రం ప్రవేశించలేం. దీనులం అవ్వాలి, తగ్గించుకోవాలి, మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి.
అలాగే జీవితాన్ని కొనసాగిస్తేనే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి వీలవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా మనం గమనించినప్పుడు ఆత్మానుసారంగా మీరు ప్రవర్తించండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చిన వారు కారు అని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్పు. గలతీ పత్రిక 5:16 మనం గమనించినప్పుడు ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల మీరు జీవిస్తారు అని దేవుని లేఖనం మనకు తేటగా చెప్తుంది. కనుక ఆత్మానుసారంగా మనం ప్రారంభించాలి, ఆత్మానుసారంగా లోబడాలి. ఆత్మదేవునికి మనం అప్పగించుకొని ఆత్మదేవుని చిత్త ప్రకారంగా మనం నడిపించబడినప్పుడు ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమును సమాధానమై ఉంటుందని రోమపత్రిక 8వ చెప్తుంది. శరీరానుసారమైన మనసు మరణము అని వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, ఆత్మానుసారంగా మనం ఆత్మదేవునికి అప్పగించుకొని ఆత్మదేవుని చేత మనం నడిపించబడినప్పుడు నిత్యముగా పరిశుద్ధమైన క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగించడానికి మనకు దేవుడు కృపను, ధైర్యాన్ని, శక్తిని ఆయన అనుగ్రహిస్తున్నాడు. మరి ఈ రోజున మన జీవితంలో మనం ఆత్మానుసారంగా మన జీవితాన్ని కొనసాగించుకునేటట్లుగా మనం అప్పగించుకుంటున్నామా? ఆత్మదేవునికి అప్పగించుకున్నప్పుడు ఆత్మానుసారమైన మనసుతో ఉంటాము. అప్పుడు శరీరేచ్ఛలను, శరీర కోరికలను మనం నెరవేర్చిన వారం ఉండము. ఆత్మదేవునికి అప్పగించుకున్నప్పుడు ఆత్మదేవుడు ఆత్మ సంబంధమైన ఆలోచనలతో నింపుతాడు. ప్రభు రాకడను గురించి, పరిశుద్ధమైన జీవితాన్ని గురించి, నశించిపోతున్న ఆత్మల గురించి, కన్నీళ్ళు కారవలసిన సందర్భాలు, ఇవన్నీ కూడా ఆత్మదేవుడు ఆత్మానుసారంగా మనల్ని నడిపిస్తాడు. శరీర సంబంధంగా అయితే ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఇలాగ సుఖభోగాలు సంబంధించి, పేరు ప్రఖ్యాతలు సంబంధించి, ఆస్తులు సంపాదించి, భూ సంబంధమైనటువంటి వీటి మీదే మన మనసు కొనసాగించబడుతూ ఉంటుంది. కానీ ఆత్మదేవునికి అప్పగించుకున్నప్పుడు ఆత్మదేవుడు మనల్ని ఆత్మ సంబంధమైనటువంటి గూరి గమ్యం, లక్ష్యం, మనల్ని నిరంతరం పరలోక రాజ్యం వైపు ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. మరి ఈ రోజున మన జీవితంలో ఈ మనసు ఉందా? మనకు దేవునికి అప్పగించుకుందాం. నేను ఎలాగా పరిశుద్ధమైన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించగలను అనుకుంటున్న తరుణంలో, దేవా మీ యొక్క లేఖనాల ద్వారా నాకు విషదపరిచిన మాటలను బట్టి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. పశ్చాత్తాపం అనేది కూడా పరిశుద్ధమైనటువంటి మార్గాల్లో మనం నడిపించబడడానికి కారణమవుతుంది. యేసు ప్రభువును ఎరుగునని మారు బొంకేశాడు. నువ్వు నన్ను ఎరగనని 3 సార్లు అబద్ధం చెప్తావని ప్రభు ముందు చెప్పినా ప్రభుతో కూడా రెట్టించి చెప్పాడు. నేను అట్లా చేయను ప్రభు, నీతో చావడానికైనా సిద్ధమే ప్రభు, అట్లా ఇట్లా అన్నాడు. కానీ 3 సార్లు అబద్ధం చెప్పేసిన తర్వాత కోడి కూసింది. అప్పుడు ప్రభువు పేతురు వైపు చూచాడు, పేతురు ప్రభు వైపు చూచాడు. వారిద్దరు చూపులు ఆ సమయంలో కోడి కూసినటువంటి వేళలో వారిద్దరూ ఒకరినొకరు గమనించారు. దేవుని వాక్యం తేటగా చెప్తుంది లోకాసు వార్తలో, పేతురు వెలుపటికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాను అని రాయబడింది. ఒకవేళ నువ్వు పరిశుద్ధమైన జీవితంలో ఏదైనా తొట్టిల్లావా, నీ మాటల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా ఏ విషయంలో తొట్టిల్లావా, తొట్టిల్లుంటే నీవు దేవుని యొక్క స్వరం నీకు వినబడుతుండగానే ఆ పశ్చాత్తాపడి, దేవా నేను ఈ విషయంలో పొరపాటు చేశాను, నేను ఈ విషయంలో ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు, నేను ఇలాగ వీరితో ప్రవర్తించి ఉండవలసింది కాదు, నేను ఇలా ప్రవర్తించాను, ఇలాగ చేశాను, ఇలాగ జీవితాన్ని ఇలాంటి పరిస్థితికి వచ్చింది, దయతో మన్నించండి, క్షమించండి అని ప్రభువు దగ్గర పశ్చాత్తాపడు, మనుషుల దగ్గర కాదు. చూస్తున్న దేవుడు నీ అంతరంగము నుండి కావలసిన మార్పును, పశ్చాత్తాపాన్ని ఆయన గమనిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ పశ్చాత్తాపం నీలో ప్రారంభమవుతుందో కరుణా సంపన్నుడు సుదూర ప్రాంతంలో ఉన్నాడు అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన సమీపమున ఉండి చేచాపి నిన్ను ముట్టి బాగు చేస్తూ నీ యొక్క అపవిత్రతను అంతటినీ ఆయన కడిగి పరిశుద్ధపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్యకై స్తోత్రాలు అయ్యా. పరిశుద్ధమైన క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవించాలి అనే ప్రశ్నకు మీరు మీ యొక్క ఆత్మచేత చక్కటి ఆలోచన, నడిపింపును మాకు మీరు అనుగ్రహించారు. ఈ ఉదయకాలం ముందు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ కూడా తమ జీవితాల్లో అయ్యా మార్పు చెంది మీకు తమను తాము అప్పగించుకొని మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. కృపయు, కాపుదల, సమాధానం, నెమ్మది ప్రతి వారికి అనుగ్రహించి ప్రతి ఒక్కొక్కరు మీరు అక్కడ పర్యంతం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వారే మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావం
మీరు మాత్రమే పొందండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం పరిశుద్ధమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్న వారందరికీ ప్రభువు సన్నిధి సమాధానం నిరంతరం తోడవుడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు అందరికీ వందనాలు. నిశ్చయంగా పరిశుద్ధమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించడానికి ప్రభువు మనకు సహాయం చేస్తారు. నిశ్చయముగా దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉండి నిన్న దిశలో బలపరిచి నడిపిస్తాడు. అనేకులకి నువ్వు షేర్ చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో వారు కూడా పరిశుద్ధమైన క్రైస్తవ జీవితాన్ని జీవించేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయం చేయనట్లుగా ఈ మాటల దయతో వారికి షేర్ చేయండి. చాలామంది ఉదయకాలపు వాక్యాలను చూడటం లేదు, కొంతమంది గమనించటం లేదు. దాదాపు 3,000కు పైగా మనకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ 50 మంది 100 మంది కూడా చూడట్లేదు. కనుక అందరికీ మీరు షేర్ చేయండి, అందరినీ ప్రేరేపించండి. వాక్యం వినేటట్లుగా, వాక్యం ద్వారా బలపడేటట్లుగా మనం ప్రోత్సహిద్దాం. ప్రభు మనకు తోడుగా ఉండి మనం చేసిన దానికి ఆయన మనకు ప్రతిఫలం